హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నా పేరు కళ్యాణ్. నేను ప్యూర్ మ్యాథ్స్ అండ్ అరిథమెటిక్ ఫ్యాకల్టీని. అయితే ఈరోజు మనం ఈ వీడియోలో ఒక ప్యూర్ మ్యాథ్స్ సంబంధించిన ఒక బేసిక్ కాన్సెప్ట్ని దాదాపు 30 నిమిషాల పాటు చేయబోతున్నాం. ఏంటో అది చూద్దాం. అంటే ముందు అసలు ప్యూర్ మ్యాథ్స్ కాన్సెప్ట్ ప్యూర్ మ్యాథ్స్ని ఎందుకు చెప్పబోతున్నానంటే మనకి ఒక్క బ్యాంకింగ్ నోటిఫికేషన్ తప్ప మిగిలిన అన్ని నోటిఫికేషన్స్ తోని మనకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే అరిథమెటిక్ ఎంత ఇస్తాడో ప్యూర్ మ్యాథ్స్ కూడా దానికి ఈక్వల్ గానే ఇస్తున్నాడు. సో దానివల్ల మనం ప్యూర్ మ్యాథ్స్ కూడా కరెక్ట్ యాప్టిట్యూడ్ కి ఈక్వల్ గానే చేయగలిగితేనే మనం ఏదైనా ఎగ్జామ్ క్రాక్ చేయగలం, ఒక్క బ్యాంకింగ్ తప్ప. ముఖ్యంగా ఎస్ఎస్సి నోటిఫికేషన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎవరైనా రాస్తే కనుక చాలా మంచి నోటిఫికేషన్. అది మంచి ఎగ్జిక్యూటివ్ లెవెల్ పోస్ట్ అన్ని అందులో ఉంటాయి. దాంట్లో ఎస్పెషల్లీ సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో ఈ నోటిఫికేషన్స్ లో మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ప్యూర్ మ్యాథ్స్ లేకుండా మనం అక్కడ సిజిఎల్ నోటిఫికేషన్ ట్రాక్ చేయలేం. సరే, సిజిఎల్ కావచ్చు, సిహెచ్ఎస్ఎల్ కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, లేదా మన పోలీస్ రిక్రూట్మెంట్ లో ఎస్ఐ, ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ లోని ఎస్ఐ కావచ్చు, వీటన్నిటికీ ప్యూర్ మ్యాథ్స్ అనేది ప్రెసెంట్ చాలా ఇంపార్టెన్స్ ఉన్నది. సో కాబట్టి ప్యూర్ మ్యాథ్స్ వీడియోస్ మీద కూడా మేము ఫోకస్ చేస్తున్నాం మా ఛానల్ తరఫున. అలాగే ఇంకొక విషయం మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు ఎస్ఎస్సి సిజిఎల్ వరకు వచ్చామనుకోండి, స్పెషల్లీ ప్యూర్ మ్యాథ్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి. అయితే దాంట్లో మళ్ళీ ప్యూర్ మ్యాథ్స్ లో అన్ని చాప్టర్స్ కంటే ఎక్కువ ప్లేన్ జామెట్రీ అండ్ మెన్సురేషన్ మీద దాదాపు టియర్ 2 లో 40 మార్క్స్ వరకు వచ్చేస్తాయి. సో కాబట్టి ఇది డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది మీరు క్రాక్ చేయడానికి. కాబట్టి జామెట్రీ మీద చాలా మంది జామెట్రీ మీద అసలు ఐడియా లేని వాళ్ళు కూడా ఉంటారు, బేసిక్స్ కూడా రాని వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళందరినీ ఉద్దేశించి ఈ వీడియోని చాలా గ్రౌండ్ లెవెల్ బేసిక్స్ లో తయారు చేస్తున్నాం. ఓకే, సో ఇందులో మీరు చూడండి. ఇంకా ఏమైనా మీకు అర్థం కాని విషయాలు ఉంటే కమెంట్స్ పెట్టొచ్చు. ఇంకా మీ సజెషన్స్ కూడా మీ కామెంట్స్ లో పెడితే నేను దాన్ని అబ్జర్వ్ చేస్తాను. ఓకే, సో ఎనీవేస్ ముందు మనం జామెట్రీ అనేది ఇప్పుడు చెప్పబోతున్నాం, బేసిక్స్. అయితే ఫ్రెండ్స్, మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఏదైతే ఉపయోగపడుతుందో అది మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం. అయితే జామెట్రీలో బేసిక్ థింగ్ ఏంటి? జామెట్రీని దేని గురించి చదువుతాం మనం? షేప్స్ కోసమే కదా. అంటే సర్కిల్స్ కావచ్చు, లేదా ట్రయాంగిల్స్ కావచ్చు. చూడండి, అంటే ట్రయాంగిల్స్ లాంటివి, అంటే ఒక ట్రయాంగిల్ లాంటిది కానీ, లేదా సర్కిల్ లాంటివి కానీ, లేదా క్వాడ్రిలేటరల్ అంటే చతుర్భుజం అంటారు తెలుగులో, అలాంటివి కానీ, ఇవే కదా మనం స్టడీ చేసేది జామెట్రీలో. అయితే వీటన్నిటికీ కావాల్సిన ఏంటి? మనకి బేసిక్ గా ఏ షేప్ మనం డ్రా చేయాలన్నా కంపల్సరీ కావాల్సింది ఏంటంటే మినిమం పాయింట్. అంటే ఎలాంటి షేప్ కైనా మినిమం కన్స్ట్రక్షన్ యూనిట్ అనేది పాయింట్ అవుతుంది. ఓకే, దీన్ని ఏమంటాం మనం? పాయింట్. అంటే ఇంత ఇన్ఫైనట్ జామెట్రీ తయారవడానికి గల మెయిన్ రీజన్ ఎవరు అంటే పాయింట్. ఓకే, దెన్ నెక్స్ట్ ఏంటి అంటే, ఇలాంటి పాయింట్స్ అన్ని గ్రూప్ అయ్యాయి అనుకోండి. ఇలాంటి పాయింట్స్ అన్ని ఒకే దగ్గర గ్రూప్ అయ్యాయి అంటే ఒక లీనియర్ గా గ్రూప్ అయ్యేలాగా, ఈ విధంగా నేను ఇక్కడ రాస్తున్నాను కదా అలాగా. ఇప్పుడు ఇలా గ్రూప్ అయితే వీటన్నిటిని జాయిన్ చేస్తే వచ్చేది ఏమంటాం? లైన్ అంటాం కదా. సో కాబట్టి గ్రూప్ ఆఫ్ పాయింట్స్, ఓకే, ఇన్ అ స్ట్రైట్ వే ఇస్ కాల్డ్ ఏంటవుతుంది? స్ట్రైట్ లైన్ అవుతుంది. ఓకే, సో స్ట్రైట్ లైన్. సో మనకి నెక్స్ట్ ఏంటి? గ్రూప్ ఆఫ్ పాయింట్స్ ని స్ట్రైట్ లైన్ అంటాం. ఈ స్ట్రైట్ లైన్ అంటే ఎట్లా ఉంటుంది? దీని తలకి ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. స్ట్రైట్ లైన్ అంటే ఇలా ఉంటుంది. ఒకసారి చూడండి, ఇది స్ట్రైట్ లైన్. సో దిస్ ఇస్ కాల్డ్ ఏంటి? స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్, లైన్ అని కూడా అనొచ్చు. అంటే టెర్మినాలజీ తెలిస్తే గానీ తర్వాత లెక్కలు చేయలేరని చెప్తున్నాను. సో స్ట్రైట్ లైన్. ఓకే, సో ఇది స్ట్రైట్ లైన్, దిస్ ఇస్ పాయింట్. అంటే గ్రూప్ ఆఫ్ పాయింట్స్ ఇస్ కాల్డ్ స్ట్రైట్ లైన్. ఇప్పుడు ఈ స్ట్రైట్ లైన్ ని నేను ఒక విషయం చెప్తాను చూడండి. ఇక్కడ ఇలా స్ట్రైట్ లైన్ తీసుకున్నాం కదా. ఓకే, ఈ స్ట్రైట్ లైన్ లోని నేను ఏం చేశానంటే దీన్ని బ్రేక్ చేసి ఈ పార్ట్ ని ఇలా తీసుకున్నాం అనుకోండి. ఎలా వస్తుంది? అది ఈ పార్ట్ అయినా పర్వాలేదు. ఇక ఈ పార్ట్ ని ఇలా తీసుకుంటే ఇలా ఉందా లేదా? ఇప్పుడు చెప్పండి, యాక్చువల్ గా స్ట్రైట్ లైన్ తలకి ఇంపార్టెన్స్ ఏంటి ఫ్రెండ్స్? ఇక్కడ 2 సైడ్స్ యారో మార్క్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఇగో ఇక్కడ ఈ యారో మార్క్స్ ఉన్నాయి కదా. ఈ యారో మార్క్స్ దేని రిప్రజెంట్ చేస్తాయి? స్ట్రైట్ లైన్ ఎక్స్టెండ్స్ బోత్ సైడ్స్ ఆన్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ. అంటే ఒక స్ట్రైట్ లైన్ అనేది రెండు వైపులా అనంతానికి పొడిగించబడుతుంది అని చెప్పడానికి ఆ యారో మార్క్స్ అలా ఉంటాయి. అంటే స్ట్రైట్ లైన్ లెంత్ ఎంత ఫ్రెండ్స్? స్ట్రైట్ లైన్ లెంత్ అనేది ఇన్ఫైనైట్. దాని లెంత్ డిఫైన్ చేయగలమా మనం? చేయలేం. కాబట్టి ఇన్ఫైనైట్. అయితే దాంట్లోంచి ఒక పీస్ ని కట్ చేసి తీసాం.
ఎలా తీసాం? ఒకవైపు స్టార్టింగ్ పాయింట్ ఉంది. ఓకే, స్టార్టింగ్ పాయింట్ అయితే ఉన్నది, కానీ ఎండింగ్ పాయింట్ ఉందా? లేదు. స్టార్టింగ్ పాయింట్ ఉంది కానీ ఎండింగ్ పాయింట్ లేదు. ఇక స్టార్టింగ్ పాయింట్ అంటే ఎట్లా ఉండదో చూపిస్తా. ఇక ఇది స్టార్టింగ్ పాయింట్ ఉంది. ఇక దిస్ ఇస్ స్టార్టింగ్ పాయింట్. ఎండింగ్ పాయింట్ ఉందా? లేదు. ఇలాంటి ఇది కూడా వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ స్ట్రైట్ లైనే కదా, స్ట్రైట్ లైన్ నుంచి కట్ చేసి సెపరేట్ చేసిన పార్టే కదా. ఇలాంటి స్ట్రైట్ లైన్ లో పాత్ ఏమంటాం అంటే రే అంటాం. దీని ఏమంటాం? రే. ఓకే, లెట్ us డ్రా దిస్. అంటే ఇప్పుడు రే అంటే ఏంటి? ఇలా చూడండి ఒకసారి. రే అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇగో దిస్ ఈస్ కాల్డ్ ఏ రే. ఓకే ఫ్రెండ్స్, దీన్ని ఏమంటాం? రే. రే. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే ఒకసారి చూడండి. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఉన్నది నేను టిక్ చేసిన చోట. దీనికి ఎండింగ్ పాయింట్ ఉన్నదా? లేదు. ఇక చూడండి, ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాను. ఎండింగ్ పాయింట్ ఉందా? ఉండదు. అంటే ఏంటి? ఇనీషియల్ పాయింట్ ఉంది కానీ ఫైనల్ పాయింట్ డిఫైన్ చేయలేకుండా ఉండే విధంగా స్ట్రైట్ లైన్ లోంచి తీసుకున్న పార్ట్ ఈస్ కాల్డ్ రే. ఓకే, సో నౌ ఇప్పుడు స్ట్రైట్ లైన్ లోనే ఇంకోలాగా పీస్ చేద్దాం. అంటే స్ట్రైట్ లైన్ నుంచి ఇంకోలాంటి పార్ట్ ని కట్ చేస్తే అది ఎలా ఉంటుంది ఒకసారి చూడండి. ఇక్కడ మీకు రాసి చూపిస్తాను. ఇలా స్ట్రైట్ లైన్ తీసుకున్నాం. ఈసారి ఏం చేస్తామంటే స్ట్రైట్ లైన్ ని ఇగో ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్ పెట్టేసి ఈ పార్ట్ ని సెపరేట్ చేసి చూస్తే ఇలా వస్తుందా లేదా? ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, ఇక్కడ దీని స్టార్టింగ్ పాయింట్ ఉందా లేదా? ఉంది. ఎండింగ్ పాయింట్ ఉందా లేదా? ఉంది. అంటే స్టార్టింగ్ పాయింట్, ఇనీషియల్, ఫైనల్ పాయింట్స్ రెండు ఇక్కడ డిఫైన్ అవుతున్నాయి. కాబట్టి ఇనీషియల్ పాయింట్, ఫైనల్ పాయింట్ రెండు ఉండే విధంగా స్ట్రైట్ లైన్ ని కట్ చేసాం. అంటే ఏ పార్ట్ ఆఫ్ స్ట్రైట్ లైన్, ఓకే, విచ్ హ్యాస్ ఇనీషియల్ అండ్ ఫైనల్ పాయింట్స్. ఓకే, ఇనీషియల్ అండ్ ఫైనల్ పాయింట్స్, దాన్ని ఏమంటాం? లైన్ సెగ్మెంట్ అంటాం. దాన్ని ఏమంటాం ఫ్రెండ్స్? లైన్ సెగ్మెంట్. ఓకే, లెట్ us see. దిస్ ఇస్ కాల్డ్ లైన్ సెగ్మెంట్. తెలుగులో అయితే రేఖాఖండం అంటాం. సారీ, లైన్ సెగ్మెంట్. ఓకే, సో ఇప్పుడు మనకు తెలిసింది ఏంటి అంటే, ఇప్పుడు ఈ పార్ట్ లో మనం నేర్చుకుంది ఏంటి ఇంతవరకు? అసలు బేసిక్ గా ఏ షేప్ కన్స్ట్రక్ట్ చేయాలన్నా మినిమం కావాల్సింది ఎవరు అంటే పాయింట్. దాని తర్వాత ఆ పాయింట్స్ గ్రూప్లీ అసోసియేట్ అయ్యాయి, అంటే గ్రూప్ గా జాయిన్ అయ్యాయి. ఎలా జాయిన్ అయ్యాయి? బోత్ సైడ్స్ ఇన్ఫైనైట్ కి ఎక్స్టెండ్ అయ్యే విధంగా. అప్పుడు దాన్ని ఏమన్నాం? స్ట్రైట్ లైన్. ఓకే, దాని తర్వాత అదే స్ట్రైట్ లైన్ లో ఒక పార్ట్ ని సెపరేట్ చేసాం. ఎలా సెపరేట్ చేసాం? ఇనీషియల్ పాయింట్ ఉంది బట్ ఫైనల్ పాయింట్ ఈస్ నాట్ దేర్. అలాంటి దాన్ని ఏమన్నాం? రే అన్నాం. ఓకే, దీని తర్వాత ఇదే 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 స్ట్రైట్ లైన్ నుంచి టూ పార్ట్స్ సెపరేట్ అయ్యే విధంగా, ఇలా టూ పార్ట్స్ నుంచి కట్ చేసే విధంగా 2 పాయింట్స్ దగ్గర, అంటే ఇనీషియల్ పాయింట్, ఫైనల్ పాయింట్ వచ్చే విధంగా కట్ చేస్తే దాన్ని ఏమన్నాం? లైన్ సెగ్మెంట్ అన్నాం. ఓకే, దట్ ఈస్ కాల్డ్ లైన్ సెగ్మెంట్. ఇది మనకి అసలు ఎవరైనా జామెట్రీ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి బేసిక్ గా తెలియాల్సిన ఇన్ఫర్మేషన్. ఇది తెలిసిన తర్వాత అసలు స్ట్రైట్ లైన్ ఎలా రిప్రజెంట్ చేయాలి, అలాగే రిప్రజెంట్ చేయాలంటే హౌ టు నేమ్ స్ట్రైట్ లైన్, హౌ టు నేమ్ పాయింట్, ఇలాంటి తెలియాలి కదా మీకు. చెప్తాను చూడండి. ఇప్పుడు మీకు దీంట్లోని ఇలా పాయింట్ ఉంది. పాయింట్ ని ఎలా రిప్రజెంట్ చేయాలి అంటే, పాయింట్ ని ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఆల్ఫాబెట్స్ తో రిప్రజెంట్ చేస్తాం. ఆల్ఫాబెట్స్ లో కూడా క్యాపిటల్ లెటర్స్. ఇక ఇక్కడ క్యాపిటల్ ఏ ఆర్ క్యాపిటల్ బి ఆర్ క్యాపిటల్ క్యూ. అంటే ఒక పాయింట్ ని ఎప్పుడు జామెట్రీలో దేంతో రిప్రజెంట్ చేస్తామంటే, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో క్యాపిటల్ ఆల్ఫాబెట్స్ లో క్యాపిటల్ లెటర్స్ తో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఇది చిన్న విషయం, ఇది చిన్న బేసిక్ అయిపోయింది. దీని తర్వాత నెక్స్ట్ హౌ టు రిప్రజెంట్ స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ కి నేమ్ ఎలా పెట్టాలి? నేమ్ ఎలా పెట్టాలి అంటే ఒకసారి చూడండి. స్ట్రైట్ లైన్ మీద ఎండ్ పాయింట్స్, స్టార్టింగ్ పాయింట్స్ రెండు లేవు కాబట్టి లెట్ us assume 2 points on that. If suppose first point is A, second point is B అనుకుంటే దీనికి మనం ఏబి అనైనా రిప్రజెంట్ చేయొచ్చు, ఏబి బార్, లేదా బిఏ బార్ అనైనా రిప్రజెంట్ చేయొచ్చు. ఎందుకు రిప్రజెంట్ చేయొచ్చు ఇలాగంటే, దీనికి డైరెక్షన్ అనేది స్పెసిఫైడ్ కాదు. ఎందుకంటే రెండు వైపులా పొడిగించబడుతున్నది, అంటే బోత్ సైడ్స్ ఎక్స్టెండ్ అవుతున్నది. ఈ బోత్ సైడ్స్ ఎక్స్టెండ్ అవ్వడం వల్ల మనకి దీనికి సెపరేట్ గా డైరెక్షన్ అంటే ఏం డిఫైన్ అవ్వట్లేదు.
కాబట్టి ఇది బిఏ బార్ అని చూపించినా పర్వాలేదు, అదే ఏబి బార్ అని చూపించినా పర్వాలేదు, లేదా బిఏ బార్ అని చూపించినా పర్వాలేదు, రిప్రజెంటేషన్ చేయొచ్చు. వేరేస్ రేకి రండి, రేకి వస్తే ఇక్కడ దీనికి ఇనీషియల్ పాయింట్ ఉంది. ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఇంకో కలర్ తో చేస్తాను, మీకు కరెక్ట్ గా అర్థం అవుతుంది. ఇక్కడ చూడండి, ఇనీషియల్ పాయింట్ ఉంది. ఇనీషియల్ పాయింట్ లెట్ us సపోజ్ ఓ సారీ ఇనీషియల్ పాయింట్ ఓ అనుకోండి. ఇక్కడ ఏదో ఒక పాయింట్ ఏ అని తీసుకున్నారు అనుకోండి. ఇప్పుడు చెప్పండి, దీన్ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు? ఓ నుంచి ఏ డైరెక్షన్ లో అది పొడిగించబడుతున్నది, అంటే ఓ నుంచి ఏ డైరెక్షన్ లో ఎక్స్టెండింగ్, కాబట్టి ఓఏ బార్ అని రిప్రజెంట్ చేయొచ్చు. అయితే ఇక్కడ మాదిరిగా ఇక్కడ కూడా ఇలాగా ఏఓ బార్ అని రిప్రజెంట్ చేయొచ్చా? ఏఓ బార్ అని రిప్రజెంట్ చెయ్యకూడదు. దిస్ ఈజ్ రాంగ్ కాన్సెప్ట్. ఇలా చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఇక్కడ మనకి ఎక్స్టెండ్ అవుతున్న డైరెక్షన్ ఏంటి? ఓ నుంచి ఏ వైపుకి. మరి ఏ నుంచి ఓ వైపుకి ఎక్స్టెన్షన్ మనం రాయొచ్చా? రాయకూడదు. కాబట్టి రిప్రజెంటేషన్ లో డైరెక్షన్ కి స్పెసిఫై చేయాలి. ఇక్కడ ఓఏ బార్ మాత్రమే రిప్రజెంట్ చేయాలి. అలాగే కమింగ్ టు లైన్ సెగ్మెంట్, ఇక్కడ ఇనిషియల్ పాయింట్ లెట్ us సపోజ్ పి, అలాగే ఫైనల్ పాయింట్ ఈస్ క్యూ. ఓకే, ఇనిషియల్ పాయింట్ ఎండ్ పాయింట్ తీసుకున్నాం PQ. ఇప్పుడు దీన్ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు? ఇక్కడ PQ బార్ అని రిప్రజెంట్ చేయొచ్చు, లేదా QP బార్ అని కూడా రిప్రజెంట్ చేయొచ్చు. ఎందుకంటే ఇనిషియల్ పాయింట్ ఎండ్ పాయింట్ రెండు ఉండడం వల్ల ఇక్కడ కూడా డైరెక్షన్ పెద్ద ఇంపార్టెన్స్ లేదు. అంటే రెండు ఇనిషియల్ ఎండ్ పాయింట్స్ లేకుండా ఇన్ఫైనైట్ కి వెళ్ళినా, లేదా రెండు ఇనిషియల్ పాయింట్ ఎండ్ పాయింట్ రెండు ఉన్నా సరే మనకి డైరెక్షన్ తో పెద్ద పని లేదు. బట్ రేక్ కి మాత్రం రిప్రజెంటేషన్ లో ఈ విధంగా మాత్రమే చేయాలి. ఇక్కడ ఈ విధంగా చేసుకోవచ్చు, ఇక్కడ ఈ విధంగా చేసుకోవచ్చు. దిస్ ఈస్ వాట్ రిప్రజెంటేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ అండ్ పార్ట్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్ లైక్ రే అండ్ లైన్ సెగ్మెంట్. ఓకే, స్ట్రైట్ లైన్ రిప్రజెంటేషన్, అలాగే రే, అలాగే లైన్ సెగ్మెంట్. ఇదేంటి అంటే చాలా గ్రౌండ్ లెవెల్లో ఉండే ఒక బేసిక్. ఇప్పుడు మాకు దీంట్లో నెక్స్ట్ వెళ్దాం. మనకి లైన్ అంటే ఏంటో తెలిసింది, ఇందులో రే అంటే ఏంటో తెలిసింది. ఇలా ఇప్పుడు నేను టూ రేస్ తీసుకుంటాను. టూ రేస్ ఎట్లా తీసుకుంటానో చూడండి. ఒకసారి ఇలా చూడండి. టూ రేస్ తీసుకుంటే ఎలాగ వస్తుంది మనకి? లెట్ us సపోజ్ ఓకే, ఇలా ఒక రే తీసుకున్నాం. దీని ఇనిషియల్ పాయింట్ ఒకటి ఉంది కదా, ఇలాగా ఈ సేమ్ ఇనిషియల్ పాయింట్ అదే కామన్ పాయింట్ ఇంకో రే డ్రా చేసాం. ఓకే, ఇంకో రే కూడా డ్రా చేసాం. డ్రా చేస్తే ఈ డ్రాల్ రెండిటికి ఇనిషియల్ పాయింట్ ఎలా ఉంది? కామన్ గా ఉందా లేదా? ఇనిషియల్ పాయింట్ ఎలా ఉంది? కామన్ గా ఉంది. లెట్ us సపోజ్ ఇక్కడ పాయింట్ చేస్తాను చూడండి. ఇగో ఇనిషియల్ పాయింట్ ఏది? ఇగో ఇది ఇనిషియల్ పాయింట్ ఎలా ఉంది? కామన్ గా ఉంది కదా. కామన్ ఇనిషియల్ పాయింట్ తో టూ రేస్ మనకి డ్రా చేసాం. టూ రేస్ డ్రా చేస్తే ఈ టూ రేస్ మధ్యలోని, ఓకే, ఈ టూ రేస్ మధ్యలోని ఉండే మెజర్మెంట్ యాంగిల్ కి యాక్చువల్లీ డెఫినేషన్ లేదు, బట్ దీన్ని జస్ట్ మనం రిప్రజెంట్ చేస్తాం అంతే. టూ రేస్ మధ్యలో ఏదైనా ఉండే మెజర్మెంట్ ఏదైతే ఉందో, బిట్వీన్ టూ రేస్ ఉండే మెజర్మెంట్, ఈ మెజర్మెంట్ రెడ్ కలర్ తో డ్రా చేశాను కదా, దీన్ని ఏమంటారంటే యాంగిల్ అంటారు. యాంగిల్ అనేది మనకి జామెట్రీలో మొదటి స్టెప్. యాంగిల్ గురించి మొదలైతేనే జామెట్రీ వస్తుంది. అలాగే ఇక్కడ టూ రేస్ అనేది ఈ యాంగిల్ కి బేస్ గా ఉన్నాయి కాబట్టి వీటిని ఏమంటారంటే, ఇగో ఈచ్ వన్ ఇస్ కాల్డ్ ఆర్మ్ అంటారు. ARM. ఓకే, ఆర్మ్. ఓకే, 1 minute. ఇగో ఇలా రాస్తున్నాను, ARM, ఆర్మ్. అలాగే రెండు కామన్ ఇనిషియల్ పాయింట్ అన్నాం కదా, ఈ కామన్ ఇనిషియల్ పాయింట్ ఏంటవుతుంది? ఇగో దీన్ని ఏమంటారు? ఈ కామన్ ఎండ్ పాయింట్ లేదా కామన్ ఇనిషియల్ పాయింట్ ని ఏమంటారంటే వర్టెక్స్ అంటారు. వర్టెక్స్. ఓకే, సో కాబట్టి మనకు బేసిక్ టర్మినాలజీ ఆఫ్ యాంగిల్స్ మనం తెలుసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాం? ఇక్కడ కామన్ ఇనిషియల్ పాయింట్ ఉండే టూ రేస్ కి మధ్యలో చేసే ఒక మెజర్మెంట్ ఏమంటామంటే యాంగిల్. అలాగే ఎక్కడైతే కామన్ ఎండ్ పాయింట్ ఉంటుందో దాని వర్టెక్స్. అలాగే అందులో ఉండే ప్రతి రేని ఏమంటామంటే ఆర్మ్. సో ఇది ఏంటంటే బేసిక్ టర్మినాలజీ ఆఫ్ యాంగిల్స్. ఓకే, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటి అంటే అసలు యాంగిల్ ని రిప్రజెంట్ చేసేది ఎలా చూద్దాం.
ఓకే. యాంగిల్‌ని రిప్రజెంట్ చేసేది ఎలా? ఇక్కడ చూద్దాం. ఇప్పుడు చూడండి. ఇప్పుడు దీంట్లోని మనకి లెట్ అస్ సపోజ్ ఇక్కడ మనకి ఇక్కడ కామన్ ఎండ్ పాయింట్ O అని, ఈ రే మీద ఒక పాయింట్ A అని, ఈ రే మీద ఒక పాయింట్ B అని తీసుకున్నాం. ఓకే. ఇప్పుడు ఈ యాంగిల్‌ని ఎలా నేమ్ ఇవ్వాలి? ఎలా నేమ్ చేయాలి? నేమింగ్ అనేది. అంటే ఎలా దీనికి పేరు పెట్టాలి? అంటే ఏ వర్టెక్స్ దగ్గర యాంగిల్ ఫార్మ్ అయింది? O దగ్గరేగా. కాబట్టి దాన్ని యాంగిల్ O అని పిలిచేయొచ్చు. లేదా 3 లెటర్ రిప్రజెంటేషన్ కూడా చేయొచ్చు. 3 లెటర్ రిప్రజెంటేషన్ ఎలా చేస్తాం? ఎయిదర్ వి కెన్ రైట్ దిస్ యాస్ యాంగిల్ AOB లేదా యాంగిల్ BOA అని కూడా రాయొచ్చు. సో కాబట్టి ఇక్కడ మీకు ఇక్కడ ఈ యాంగిల్ రిప్రజెంట్ చేసే విధానాలు ఇవి. అయితే ఇక్కడ మీరేంటి గుర్తుపెట్టుకోవాలి? సింగిల్ లెటర్ రిప్రజెంటేషన్ చేసినా పర్లేదు, లేదా 3 లెటర్స్ తో రిప్రజెంటేషన్ చేసినా పర్లేదు, ఏ ఆర్డర్ లో రిప్రజెంటేషన్ చేసినా పర్లేదు. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఒకటే. ఏంటి అంటే మీరు AOB అని రాసినా పర్లేదు, BOA అని రాసినా పర్వాలేదు. కానీ సెంటర్ లెటర్ ఏదైతే ఉందో, ఇగో ఇక్కడ O ఉంది కదా, సెంటర్ లెటర్ ఏమవ్వాలి కంపల్సరీగా? O అంటే ఏంటి? ఎక్కడైతే వర్టెక్స్ ఉందో ఆ వర్టెక్స్ లెటర్ సెంటర్ లెటర్ అవ్వాలి. ఇక్కడ మీరు ఏ ఆర్డర్ లో రాసినా పర్వాలేదు. ఈ రిప్రజెంటేషన్ ఆఫ్ యాంగిల్. ఓకే ఫ్రెండ్స్, దీన్ని ఏమంటారు? రిప్రజెంటేషన్. ఇలా చేయాలి అంటే యాంగిల్ O అని చదవాలి, లేదా యాంగిల్ AOB అని చదవాలి, లేదా యాంగిల్ BOA అని మనం దాన్ని రిప్రజెంట్ చేస్తాం. ఓకే, సో దిస్ ఇస్ రిప్రజెంటేషన్ ఆఫ్ యాంగిల్. సో దీని తర్వాత నెక్స్ట్ ఏంటంటే టైప్స్ ఆఫ్ యాంగిల్స్ కి వెళ్దాం. ఓకే, let us move on to types of angles. టైప్స్ ఆఫ్ యాంగిల్స్ ఏంటి? ఓకే చూద్దాం. టైప్స్ ఆఫ్ యాంగిల్స్ ఏంటి అంటే, ఇప్పుడు టైప్స్ ఆఫ్ యాంగిల్స్ అనేది 2 టైప్స్ లో డిఫైన్ చేస్తాం. ఒకటి డిపెండింగ్ ఆన్ మెజర్మెంట్స్. చూడండి ఇక్కడ టైప్స్ ఏంటి అంటే, టైప్స్ ఎన్ని రకాలుగా క్లాసిఫై అవుతాయి అంటే 2 టైప్స్. 2 టైప్స్ లో క్లాసిఫై చేస్తాం. ఒకటి డిపెండింగ్ ఆన్ మెజర్మెంట్స్ ఆఫ్ యాంగిల్స్. అలాగే డిపెండింగ్ ఆన్ కాంబినేషన్స్. ఓకే, డిపెండింగ్ ఆన్ మెజర్మెంట్స్ ఎలాగా టైప్స్, డిపెండింగ్ ఆన్ కాంబినేషన్ ఆఫ్ యాంగిల్స్ ఏ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ ఉన్నాయో చూద్దాం. ఓకే, లెట్ us see. ఫస్ట్ డిపెండింగ్ ఆన్ మెజర్మెంట్స్ చూస్తాం. అంటే చూడండి, ఫస్ట్ డిపెండింగ్ ఆన్ మెజర్మెంట్స్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ ఆర్ దేర్? లెట్ us see. ఇక్కడ ఒకటి చూడండి, ఇది అందరికీ తెలిసే ఉండొచ్చు, బట్ బేసిక్ కూడా తెలియని వాళ్ళని ఉద్దేశించి చెప్తున్నాను. ఒకసారి చూడండి. ఇప్పుడు దీంట్లోని డిపెండింగ్ ఆన్ యాంగిల్స్, ఇప్పుడు ఒకసారి చూడండి, ఇది ఒక రే ఉంది. సారీ, ఓకే రైట్. ఇప్పుడు దీంట్లోని ఇలా ఒక రే ఇచ్చాం. ఓకే, దానిపైనే ఇంకొక రే ఉంది అనుకుందాం. ఇలాగా ఇక్కడ ఎన్ని రేస్ ఉన్నాయి? 2 రేస్ ఉన్నాయి. 2 రేస్ ఒకదాని మీద ఎలా ఉన్నాయి? కోయిన్సైడ్ అయి ఉన్నాయి. కోయిన్సైడ్ ఉన్నప్పుడు వాటి మధ్య యాంగిల్ ఎంత? 0. ఓకే, సో 0 డిగ్రీస్. ఇలాంటి యాంగిల్ ఏమంటాం అంటే 0 యాంగిల్ అంటాం. ఏమంటాం? జీరో యాంగిల్. అలాగే దిస్ ఇస్ కాల్డ్ 0 యాంగిల్. ఓకే, ఆ తర్వాత 2 రేస్ మధ్యలో ఒకసారి చూడండి. 2 రేస్ మధ్య ఇలా ఒక రే ఉంది, ఈ విధంగా ఒక రే ఉంది, ఇంకొక రే ఇలా ఇచ్చాం. రెండిటికి మధ్య యాంగిల్ అనేది 0 కంటే ఎక్కువగా ఉంది. ఓకే, అలాగే 0 కంటే ఎక్కువ ఉంది. ఇక్కడ యాంగిల్ ఇక్కడ యాంగిల్ తీటా అనుకుంటే ఇది ఎలా ఉంది? 0 కంటే ఎక్కువ ఉంది, 90 కంటే తక్కువ ఉంది. ఇలాంటి యాంగిల్ ఏమంటాం అంటే ఎక్యూట్ యాంగిల్ అంటాం. దీన్ని ఏమంటాం? ఎక్యూట్ యాంగిల్. ఎక్యూట్ యాంగిల్. ఓకే, దీని తర్వాత
ఎగ్జాక్ట్లీ 90 డిగ్రీస్. ఎగ్జాక్ట్లీ 90 డిగ్రీస్ అంటే ఎట్లా ఉంటుంది? ఇలా ఉంటుంది. అవునా? ఒకసారి చూడండి. ఎగ్జాక్ట్లీ 90 డిగ్రీస్. ఎలాగా? ఇలా ఉంది. ఎగ్జాక్ట్లీ 90 డిగ్రీస్. ఇప్పుడు ఇలాంటి యాంగిల్‌ని ఏమని పిలుస్తామంటే రైట్ యాంగిల్ అంటాం. ద యాంగిల్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ ఈస్ కాల్డ్ ఏమంటాం? రైట్ యాంగిల్. ఓకే. ఒకవేళ యాంగిల్ ఒకవేళ యాంగిల్ గనక 90 కంటే ఎక్కువ, 180 కంటే తక్కువ ఉంది. అంటే మోర్ దాన్ 90 లెస్ దాన్ 180. ఇప్పుడు ఇలాంటి యాంగిల్ ఏమంటామంటే అబ్ట్యూజ్ యాంగిల్ అంటాం. ఏంటండి? దిస్ ఈస్ కాల్డ్ అబ్ట్యూజ్. అబ్ట్యూజ్ యాంగిల్. ఓకే. కరెక్ట్ గా కోయిన్సైడ్ ఉన్న రేస్ మధ్యలో ఉండే యాంగిల్ ని జీరో యాంగిల్ అంటాం. అలాగే యాంగిల్ మోర్ దాన్ 0 అండ్ లెస్ దాన్ 90 ఉంటే దాన్ని ఏమంటాం? ఎక్యూట్ యాంగిల్. అలాగే యాంగిల్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అంటే రైట్ యాంగిల్ అంటాం. అలాగే యాంగిల్ మోర్ దాన్ 90 అండ్ లెస్ దాన్ 180 ఉంటే దాన్ని ఏమంటాం? అబ్ట్యూజ్ యాంగిల్ అంటాం. ఓకే. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు యాంగిల్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 180 అయింది అనుకోండి. అంటే ఎట్లాగా? ఇక్కడ చూడండి. సపోజ్ దిస్ ఈస్ 1 సారీ ఇది 1 రే, ఎగ్జాక్ట్లీ అనదర్ రే. వీటి మధ్య యాంగిల్ ఇప్పుడు ఎంత ఉంటుంది? సపోజ్ దీని మధ్య యాంగిల్ ఎంత ఉంది? 180 డిగ్రీస్. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ 180 డిగ్రీస్. ఇప్పుడు ఇలాంటి యాంగిల్ ఏమంటామంటే చూడండి, దీన్ని స్ట్రైట్ యాంగిల్ అంటాం. దీన్ని ఏమంటాం? స్ట్రైట్ యాంగిల్. ఓకే. ఇది స్ట్రైట్ యాంగిల్ అంటాం. యాంగిల్ మోర్ దాన్ 180 అంటే ఏంటి? 180 కంటే కూడా దాటిపోయి ఓకే 360 కంటే తక్కువ. చూడండి ఇక్కడ ఎలా ఉంది? 180ని దాటిపోయింది, 360 కంటే తక్కువ ఉంది. ఇలాంటి యాంగిల్ ఏమంటామంటే ఈ టైప్ ఆఫ్ యాంగిల్ ని ఓకే రిఫ్లెక్స్ యాంగిల్ అంటాం. దిస్ ఈస్ కాల్డ్ రిఫ్లెక్స్ యాంగిల్. సపోజ్ ఇదంతా ఒక రొటేషన్ పూర్తయిపోయి ఇలాగ అన్ని మళ్ళీ వచ్చి కోయిన్సైడ్ అయిపోయింది. అంటే మళ్ళీ ఈ రెండు రేస్ ఇక్కడే ఉన్నాయి. అప్పుడు ఇలాంటి యాంగిల్ ఏమంటాం అంటే కంప్లీట్ యాంగిల్ అంటాం. ఏమంటాం? కంప్లీట్ యాంగిల్. సో కాబట్టి మనం ఇందాక చెప్పినట్టు ఏంటి అంటే ఒకవేళ మీరు జాగ్రత్త చూసుకుంటే ఫస్ట్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్కి వెళ్ళినట్లయితే ఫస్ట్ రేస్ రెండు కోయిన్సైడ్ ఉండి రొటేషన్ స్టార్ట్ అవ్వక ముందు దాన్ని ఏమంటాం? జీరో యాంగిల్. అలాగే 90 లెస్ దాన్ 90 మోర్ దాన్ 0 ఉంటే దాన్ని ఏమన్నా ఎక్యూట్ యాంగిల్. దాని తర్వాత ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 90 డిగ్రీస్ ఉంటే దాన్ని ఏమన్నా రైట్ యాంగిల్. 90 మోర్ దాన్ 90 డిగ్రీస్ లెస్ దాన్ 180 డిగ్రీస్ ఉంటే దాన్ని ఏమన్నాం? అబ్ట్యూజ్ యాంగిల్. ఓకే. అలాగే నెక్స్ట్ మనకి ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 180 డిగ్రీస్ యాంగిల్ ఉంటే దాన్ని ఏమన్నాం? స్ట్రైట్ యాంగిల్. అలాగే మోర్ దాన్ 180 డిగ్రీస్ అలాగే లెస్ దాన్ 360 డిగ్రీస్ ఉంటే దాన్ని ఏమన్నాం? రిఫ్లెక్స్ యాంగిల్. అలాగే మొత్తం వన్ రొటేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దాన్ని ఏమన్నా అంటే కంప్లీట్ యాంగిల్. ఇవేంటి అంటే దీస్ ఆర్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్. ఓకే. టైప్స్ ఆఫ్ యాంగిల్స్ బేస్డ్ ఆన్ మెజర్మెంట్స్. ఓకే. మెజర్మెంట్స్ మీద బేస్ అయ్యి టైప్స్ ఆఫ్ యాంగిల్స్. ఇంకా టైప్స్ ఆఫ్ యాంగిల్స్ కాంబినేషన్స్ మీద కూడా బేస్ అవుతాయని చెప్పాం. ఏంటి ఆ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ చూద్దాం. ఒకసారి చూడండి. ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఐ టుక్ అంటే ఇప్పుడు నేను ఇలాగా మనకి ఒక రెండు రేస్ ఇలా తీసుకుంటున్నాను. ఓకే. 2 రేస్ ఇలా తీసుకుంటే ఇప్పుడు దీంట్లో ఇక్కడ యాంగిల్ సపోజ్ ఇక్కడ యాంగిల్ ఎంత ఉంది అంటే 60 డిగ్రీస్ ఉంది.
60 degrees ఉంది. అలాగే ఇక్కడ ఇంకొక యాంగిల్ తీసుకుంటున్నాను. ఇంకొక యాంగిల్ ఏంటి అంటే ఇక్కడ చూడండి. సపోజ్ ఇక్కడ యాంగిల్ ఎంత ఉంది అంటే 120 సారీ నాట్ 120 ఐఎమ్ సారీ జస్ట్ అ మూమెంట్. ఓకే, ఇక్కడ ఇంకొక యాంగిల్ తీసుకున్నాను. ఓకే, ఇక్కడ సపోజ్ యాంగిల్ is 30 degrees. ఓకే, ఇప్పుడు చెప్పండి రెండిటి సమ్ ఎంత? రెండు యాంగిల్స్ తల సమ్ ఎంత ఫ్రెండ్స్? 60 ప్లస్ 30 అంటే ఎంత? 90 degrees. ఓకే, 90 degrees సమ్ ఇక్కడ. అంటే ఇలాగ 2 యాంగిల్స్ సమ్ 90 అయింది అనుకోండి, వాటిని ఏమంటారంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. వీటిని ఏమంటారు? కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. ఒకసారి గుర్తు చేస్తున్నాను, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి? ఇఫ్ సమ్ ఆఫ్ ద 2 angles is equal to 90 degrees, then those two are called complementary angles. ఓకే, అంటే రెండు యాంగిల్స్ తాలూకా సమ్ అంటే మొత్తం ఎప్పుడైనా 90 degrees అయిందంటే వాటిని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. తెలుగులో అయితే పూరక కోణాలు అంటారు. ఓకే, ఇదేంటి 2 యాంగిల్స్ తాలూకా కాంబినేషన్ బట్టి కదా చెప్పాం ఈ టైపు. కాబట్టి కాంబినేషన్ బట్టి వచ్చే టైప్ లో ఇది ఒక రకం. రెండో రకం ఏంటి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు దీంట్లోని వన్ ఆఫ్ ద యాంగిల్ లెట్ us సపోజ్ ఎగైతే తీసుకున్నాం. ఓకే, ఇలా ఒక యాంగిల్ తీసుకున్నాం. ఈ యాంగిల్ లెట్ us సపోజ్ ఇక్కడ ఎంత ఉంది? 30 degrees ఉంది అనుకోండి. ఓకే, అలాగే ఇంకొక యాంగిల్ తీసుకోండి. ఇంకొక యాంగిల్ ఎట్లా? ఇగో సపోజ్ ఈ యాంగిల్ ఎంత? 150 degrees అనుకోండి. ఈ యాంగిల్ 150 degrees ఉంది. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, ఇదంతా 30, ఇదంతా 150. దిస్ ఇస్ 30. ఓకే ఓకే, దిస్ ఇస్ 30. ఇప్పుడు చెప్పండి ఈ రెండు టోటల్ ఎంత అవుతుంది? 150 degrees ప్లస్ 30 degrees రెండు కలిపితే ఎంత? 180 degrees. ఇలా రెండు యాంగిల్స్ కలిపితే 180 degrees వచ్చాయి అనుకోండి, వాటిని ఏమిటంటారంటే సప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. ఏంటంటారు? సప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. ఓకే, సో ఎప్పుడైనా 2 యాంగిల్స్ తలకి సమ్ 180 degrees అయిందంటే వాటిని ఏమంటారు? సప్లిమెంటరీ అంటారు. తెలుగులో అయితే సంపూరక కోణాలు అంటారు. ఇదొక రకం. ఇంకో రకం చూద్దాం. ఇప్పుడు చూడండి, మనకి నేను ఒక డిఫరెంట్ గా ఇప్పుడు డ్రా చేసి చూపిస్తాను చూడండి. సి దిస్ ఈజ్ వన్ రే. 1 minute. సో దిస్ ఈజ్ ఇప్పుడు ఒక రే గీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక రే. ఇప్పుడు ఇంకొక రే గీస్తున్నాను, ఇది ఇంకొక రే. ఓకే, అలాగే ఇంకొక రే గీసాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎన్ని రేస్ ఉన్నాయి? 3 రేస్ ఉన్నాయి. 3 రేస్. ఈ 3 రేస్ కి వర్టెక్స్ ఎలా ఉంది? ఒకటే ఉందా లేదా చూడండి. వర్టెక్స్ అంటే కలిసే పాయింట్. ఓకే, వర్టెక్స్ అన్నిటికీ కామన్ గా ఉందా లేదా? వర్టెక్స్ అన్నిటికీ కామన్ గా ఉంది. ఓకే, వర్టెక్స్ అన్నిటికీ కామన్ గా ఉంది కాబట్టి ఇలా కామన్ వర్టెక్స్ లో రెడ్ కలర్ రే కనిపిస్తున్నారు కదా. ఈ రెడ్ కలర్ రే కి రెండు వైపులా ఉన్న యాంగిల్స్ ఉన్నాయి కదా. ఏంటి? సే ఫర్ ఎగ్జాంపుల్ ఇగో ఇది ఒక యాంగిల్, అలాగే
సారీ, ఇదొక యాంగిల్, అలాగే ఇదొక యాంగిల్. ఓకే, 2 యాంగిల్స్ ఉన్నాయి కదా. ఈ 2 యాంగిల్స్ ఎలాగున్నాయి? ఒక కామన్ వర్టెక్స్ దగ్గర చూడండి, ఇక్కడ ఒక కామన్ వర్టెక్స్ దగ్గర ఒకే రేకి రెండు వైపులా ఫామ్ అయిన యాంగిల్స్ తలకి పేరే కదా ఇది. ఓకే, వన్ రేకి ఎయిదర్ సైడ్ అంటే రెండు వైపులా ఫామ్ అయిన యాంగిలే కదా, యాంగిల్సే కదా. ఇలాంటి యాంగిల్స్ ఏమని పిలుస్తామంటే, ఓకే, మనం అడ్జసెంట్ యాంగిల్స్ అంటాం. వీటిని ఏమంటాం? అడ్జసెంట్ యాంగిల్స్ అంటాం. వీటిని అడ్జసెంట్ యాంగిల్స్ అంటాం. అంటే ఏంటి? ఇక్కడ దీనికి ఉండాల్సిన ఫీచర్స్ ఏంటి ఫ్రెండ్స్? ఇక్కడ ఒక కామన్ పాయింట్ ఉంటుంది. ఆ కామన్ పాయింట్ కి ఒక రేకి రెండు వైపులా ఫామ్ అయిన ఒకే కామన్ వర్టెక్స్ దగ్గర ఈ యాంగిల్ కి వర్టెక్స్ ఇదే, ఈ యాంగిల్ కి వర్టెక్స్ ఇదే. ఇలా కామన్ వర్టెక్స్ దగ్గర ఒకే రేకి రెండు వైపులా ఎయిదర్ సైడ్ ఓకే ఫామ్ అయిన యాంగిల్స్ తల పేరుని ఏమంటారంటే అడ్జసెంట్ యాంగిల్స్ అంటారు. ఓకే ఫ్రెండ్స్, సో కాబట్టి ఇదే పెద్దది. ఇంకోటి చూద్దాం, ఇంకో రకం. ఇప్పుడు జాగ్రత్తగా ఒకటి అబ్జర్వ్ చేయండి. నేను ఒకటి అడుగుతాను, అది మీరు చూడండి. ఇక చూడండి, దిస్ ఈస్ వన్ రే. ఒకసారి చూడండి, దిస్ ఈస్ వన్ రే, ఇగో, అండ్ దిస్ ఈస్ another ray, and this is another ray. ఓకే, ఇప్పుడు 3 రేస్ ఇలాగ ఉన్నాయి. ఈ 3 రేస్ ఇలాగ ఉండేటప్పుడు ఇక్కడ ఒక యాంగిల్ ఉంది, అలాగే ఇక్కడ ఒక యాంగిల్ ఉంది, రైట్? ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, లెట్ us సపోజ్ ఇప్పుడు ఇదంతా ఒక స్ట్రైట్ లైనే. ఓకే, ఇదంతా ఏంటి? 2 రేలు అన్నాం, కానీ ఇది ఒక స్ట్రైట్ యాంగిల్. అంటే ఈ మొత్తం యాంగిల్ అంతా కలిపి ఎంత ఉంటుంది? 180 డిగ్రీస్ ఉంటుందా లేదా? ఈ యాంగిల్ కలిపితే 180 డిగ్రీస్ ఉంటుంది. అయితే ఇప్పుడు చెప్పండి, ఈ రెండు యాంగిల్స్ అడ్జసెంట్ యాంగిల్స్ అవుతాయి లేదా? ఓకే, అడ్జసెంట్ యాంగిల్స్ అవుతాయి. అడ్జసెంట్ యాంగిల్స్. అలాగే ఇదంతా ఒకటే స్ట్రైట్ లైన్ కదా. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, స్లోగా చెప్తున్నాను. ఇదంతా ఒకే స్ట్రైట్ లైన్ అవుతున్నదా లేదా? ఇదంతా ఒకటే స్ట్రైట్ లైన్ అవుతుంది కదా. ఇదంతా ఒకటే స్ట్రైట్ లైన్ అవుతున్నప్పుడు ఈ టోటల్ యాంగిల్ ఎంత అవుతుంది? 180 డిగ్రీస్ అవుతుందా లేదా? 180 డిగ్రీస్. అంటే లెట్ us సపోజ్ ఇది ఎక్స్, ఇది వై డిగ్రీస్ అనుకుంటే, యాంగిల్ ఎక్స్ ప్లస్ యాంగిల్ వై ఎంత అవ్వాలి? 180 డిగ్రీస్. అంతేనా? స్ట్రైట్ యాంగిల్ కదా అది, స్ట్రైట్ యాంగిల్. ఇదంతా ఒకటే స్ట్రైట్ లైన్. ఈ రెడ్ కలర్, ఇది బ్లాక్ కలర్ లైన్ కలిపితే ఒకటే స్ట్రైట్ లైన్ రిప్రజెంట్ చేస్తున్నాయి. కాబట్టి మనకి ఇదంతా కలిపి ఒక స్ట్రైట్ యాంగిల్. అంటే ఎక్స్ ప్లస్ వై ఎంత అవుతుంది? 180. రెండు యాంగిల్స్ సమ్ 180 డిగ్రీస్ అయితే వాటిని ఏమంటారు? సప్లిమెంటరీ యాంగిల్స్ అంటామా అనమా? ఓకే, ఇప్పుడు ఇందులో మనకి ఎన్ని రకాలు అయ్యాయి? ఓకే, రెండు యాంగిల్స్ అడ్జసెంట్ యాంగిల్స్ అయ్యాయి, అలాగే ఆ రెండు యాంగిల్స్ సప్లిమెంటరీ యాంగిల్స్ కూడా అయ్యాయి. అంటే ఇఫ్ 2 యాంగిల్స్ ఆర్ అడ్జసెంట్ యాజ్ వెల్ యాజ్ సప్లిమెంటరీ రెండు అయితే వాటిని ఏమంటామంటే, ఒకసారి చూడండి, లీనియర్ పెయిర్ అంటాం. వాటిని ఏమంటాం? లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ అంటాం. వీటిని ఏమంటాం? లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ ఆర్ లీనియర్ పెయిర్ అంటాం. ఓకే ఫ్రెండ్స్, సో కాబట్టి వీటిని లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ అంటాం. అంటే మనకి ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఒకసారి చూడండి, మనకి అంటే ఈ రకంగా ఏ విధంగా మనం అంటే ఒకవేళ కాంబినేషన్స్ బట్టి, ఓకే, కాంబినేషన్స్ ప్రకారం మనకి ఎన్ని రకాల యాంగిల్స్ ఉన్నాయంటే, ఫస్ట్ వన్ ఏంటది? కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఆ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ద యాంగిల్స్ 90 అవ్వాలి, అప్పుడు కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఓకే, దాని తర్వాత ఒకవేళ మీరు చూడాలనుకుంటే సమ్ ఆఫ్ ద 2 యాంగిల్స్ ఇస్ 180 డిగ్రీస్, వాటిని ఏమంటాం? సప్లిమెంటరీ యాంగిల్స్. అలాగే నెక్స్ట్ ఒకవేళ 2 యాంగిల్స్ కి కామన్ వర్టెక్స్ ఉండి, ఓకే, 2 యాంగిల్స్ కి కామన్ వర్టెక్స్ ఉండి ఆ 2 యాంగిల్స్ ఒకే రేకి రెండు వైపులా ఉంటే, ఒకే రేకి రెండు వైపులా ఉండాలి, కామన్ వర్టెక్స్ దగ్గర ఉండాలి యాంగిల్స్. ఓకే, కామన్ వర్టెక్స్ దగ్గర ఫామ్ అవ్వాలి, అప్పుడు అలాంటి యాంగిల్స్ ఏమంటాం? అడ్జసెంట్ యాంగిల్స్. ఓకే, ఆ తర్వాత లాస్ట్ గా 2 యాంగిల్స్ అడ్జసెంట్ యాంగిల్స్ అయ్యాయి, యాజ్ వెల్ యాజ్
రెండిటి మొత్తం 180 అయినప్పుడు అంటే సప్లిమెంటరీ యాంగిల్స్ కూడా అయ్యాయి, అప్పుడు దాన్ని ఏమంటాం లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ అంటాం. ఓకే ఫ్రెండ్స్, సో కాబట్టి ఇది మనకి టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్. సో ఫైనల్లీ మనం ఒక్కసారి క్లోజ్ చేసే ముందు ఏంటి చెప్పుకున్నాం. టైప్స్ ఆఫ్ యాంగిల్స్ చెప్పాం. టైప్స్ ఆఫ్ యాంగిల్స్ ఇంకా దేని బేస్ చేసుకుని చెప్పాం. టైప్స్ ఆఫ్ యాంగిల్స్ బేస్డ్ ఆన్ మెజర్మెంట్స్ మీద బేస్ అయితే అవి ఏ రకాలు ఉన్నాయి ఒక్కసారి లాస్ట్ లో గుర్చేద్దాం. జీరో యాంగిల్, ఎక్యూట్ యాంగిల్, రైట్ యాంగిల్, ఆబ్ట్యూజ్ యాంగిల్. ఓకే, అలాగే ఇంకా నెక్స్ట్ ఏంటి 180 డిగ్రీస్ ఉంటే స్ట్రైట్ యాంగిల్, 180 కంటే ఎక్కువ ఉండి 360 కంటే తక్కువ ఉంటే రిఫ్లెక్స్ యాంగిల్, 1 కంప్లీట్ రొటేషన్ అయిపోతే దట్ ఈస్ కంప్లీట్ యాంగిల్. ఇవన్నీ కలిపి ఏమన్నా మనం టైప్స్ ఆఫ్ యాంగిల్ బేస్డ్ ఆన్ ద మెజర్మెంట్స్. టైప్స్ ఆఫ్ యాంగిల్స్ బేస్డ్ ఆన్ కాంబినేషన్స్ మీద బేస్ ఏంటి కాంప్లిమెంటరీ యాంగిల్స్, సమ్ ఆఫ్ ద యాంగిల్స్ 90 అయితే, లేదా సప్లిమెంటరీ యాంగిల్స్ అండ్ సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇస్ 180, లేదా మనకి అడ్జసెంట్ యాంగిల్స్ ఎప్పుడు ఒకే రేకి రెండు పక్కల ఉండే యాంగిల్స్ విత్ కామన్ వర్టెక్స్ అడ్జసెంట్ యాంగిల్స్. అలాగే మనకి లీనియర్ పెయిర్ అంటే అర్థం ఏంటి అడ్జసెంట్ అవ్వాలి అలాగే సప్లిమెంటరీ కూడా అవ్వాలి, వాటిని ఏమన్నాం లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ అన్నాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎంతవరకు నేర్చుకుందంతా ఏంటంటే పక్కా గ్రౌండ్ లెవెల్ బేసిక్స్ ఆఫ్ జామెట్రీ. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ద జామెట్రీ టు డీపర్ లెవెల్స్, మనకి ఈ రకమైన బేసిక్స్ అనేవి మినిమం టెర్మినాలజీ టచ్ ఉండాలి. టచ్ ఉంటే తప్ప మీరు తర్వాత వాటిని చేయలేరు. కాబట్టి ఈ బేసిక్స్ చాలా మంది నాన్ మ్యాథ్స్ క్యాండిడేట్స్ కానీ లేదా వేరే కామర్స్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చే క్యాండిడేట్స్ కానీ ఎస్ఎస్సి రాయాలనుకుంటే వాళ్ళకి తెలియదు. కాబట్టి ఈ వీడియోలో చాలా గ్రౌండ్ లెవెల్ బేసిక్స్ ని చెప్పాం. నిజానికి జామెట్రీ అనేది అంత ఈజీగా ఉండదు, చాలా టఫ్ లెవెల్ క్వశ్చన్స్ వస్తాయి. బట్ వాటన్నిటికీ బేసిక్స్ లైన్స్ అండ్ యాంగిల్స్ నుంచే మొదలవుతాయి. కాబట్టి లైన్స్ అండ్ యాంగిల్స్ లో ఉండే బేసిక్స్ ఆధారంగా చేసుకుని మనం ఇంకా డెప్త్ గా ఉండే ప్రాబ్లమ్స్ వెళ్ళొచ్చు, ట్రయాంగిల్స్ వాటనికి వెళ్ళొచ్చు. ఓకే, సో కాబట్టి అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇందులో అర్థం కాని విషయాలు ఏమైనా ఉంటే మీరు కామెంట్ బాక్స్ లో పెట్టొచ్చు. అలాగే ఇంకా డీప్ గా ఉండే జామెట్రీ కంటెంట్ ని కానీ, మెన్సురేషన్ కానీ, ప్రాబబిలిటీ కానీ, ఇలాంటి ప్యూర్ మ్యాథ్స్ టాపిక్స్ ని ఇంకా ఫర్దర్ గా కొన్ని వీడియోస్ మీకు అప్లోడ్ చేసి పెడతాం. ఈ కోర్స్ కూడా మన ఛానల్లో ఎస్ఎస్సి రాసే క్యాండిడేట్స్ అందరికి బెనిఫిట్ చేయాలని ఇంట్రడ్యూస్ చేస్తాం. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, నిజంగా నచ్చితే అంతే తప్ప మీకు అర్థం కాని విషయాలు ఉంటే కామెంట్ లో పెట్టండి, నచ్చితే లైక్ చేయండి. ఓకే, సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్ టు గెట్ ద అప్డేట్స్ ఆఫ్ us. Okay, so thank you.